హలో గైస్, హాయ్, దిస్ ఇస్ మహార్ శివాలయ విషూర్ ఎక్స్. సో ఇవాళ నుంచి ఒక 6 days లైన్గా మీకు బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఐఎమ్ విజిటింగ్ తిరుమల అండ్ కంచి అండ్ శ్రీకాళహస్తి అండ్ అట్ ద సేమ్ టైమ్స్ ఇంకా దాని చుట్టుపక్కల ఏవేవి గుడ్లు ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసేస్తాం. సో యాజ్ ఆఫ్ నాఫ్ Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6. సో మొత్తంగా 6 days అయితే వస్తాయన్నమాట. సో ఇంక మాత్రం కూడా మర్చిపోకండి. జస్ట్ వాచ్ ద వీడియో అండ్ ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ టైం 12 అవుతుంది నైట్. సో మాకు మార్నింగ్ 6 o'clock అయితే ఉందన్నమాట. సో ఆ 6 o'clockకి పోవాలంటే మనం మండేదే రోజు 3-3:30 అనమాట. సో ఆ 3-3:30 అనుకున్నప్పుడు మనం లేచే లోపల ఎంత టైం అవుతుంది? సో అందుకని ఇవాళ జాగారం. సో టైం అయితే ప్రజెంట్ 11:50 అవుతుంది. సో ఇంకా 6 hours మోస్ట్లీ ఫర్ ద ట్రైన్. బట్ ఇంకా రెడీ అవ్వాలి కాబట్టి అండ్ సమ్హౌ ఆల్రెడీ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ప్లానింగ్లో ఏమైనా చేంజెస్ వస్తాయని చెప్పి ఆలోచిస్తున్నాం. బ్రెయిన్లో అది ఉందన్నమాట. సో ఏం లేదు, మీకైతే క్లియర్ కట్గా త్రూ ద డే అండ్ త్రూ ద టూర్ అంతా రికార్డ్ చేస్తా. ఆల్మోస్ట్ అంటే నా దగ్గర ఫోన్ ఉన్నంత సేఫ్ అయితే నేను రికార్డ్ చేయడం అయితే ట్రై చేస్తాను. అండ్ దీని మీద చాలా వర్క్ చేశా. లైక్ ChatGPT హెల్ప్ తీసుకున్న ట్రిప్ ప్లాన్ కోసం అండ్ ఆల్సో సమ్ వెబ్సైట్స్ ప్లాన్ తీసుకున్నాను. అండ్ అలాగే ఆర్టీసీ యాప్ ఉంటుంది, దాన్ని వాడిన. సో ఇలా సమ్హౌ ఐ డిడ్ సమ్ రీసెర్చ్ టు క్రియేట్ ఏ ప్లాన్ అండ్ షెడ్యూల్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రోజు లైక్ అవగానే వీడియో ఎడిట్ చేసి పెడుతూనే ఉంటాను. ఒకవేళ అవుట్పుట్ బాగాలేకున్నా కానీ కొంచెం అర్థం చేసుకొని చూడండి. అండ్ బికాస్ ఆఫ్ ఫోన్లోనే ఎడిట్ చేస్తాను కాబట్టి అండ్ నాకు ల్యాప్టాప్ లేదు అండ్ సింపుల్. సో ఇవాటి నుంచి రోజు ఒక వీడియో అయితే పక్కా. ఇది నేను ఇస్తున్న మాట, నా మాటే శాసనం. చలో కల్ మిలేంగే. కల్ అంటే ఎప్పుడో కాదు, ఒక 2-3 గంటల తర్వాత అంతే. చలో బాయ్. ఇది మార్నింగ్ అనమాట. టైం 4:40 అవుతుంది. సో టెంపుల్కి వెళ్ళి వచ్చినాం అండ్ వెయిటింగ్ ఫర్ ద బస్. సో ఈ ట్రిప్లో మోస్ట్లీ నేను కవర్ చేసేది ఒక బడ్జెట్ అండ్ క్లియర్గా చెప్తాను అనమాట. సో మొత్తం కూడా. సో చలో. సో గైస్, మొత్తానికి బస్సులో అయితే పోతున్నా అండ్ విత్ ద హోల్ ఫ్యామిలీ. మా ఇంటి నుంచి చదరండి నాకు అండ్ మొత్తం బ్యాగేజ్ అనేసి. సో హెప్టిక్ వర్క్. సో గైస్, ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కినాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ కరెక్ట్ టైంకే చేరినాం అండ్ కొంచెం సీట్లు కూడా సెట్ అయిపోయినాయి. బట్ అలా విండో సీట్ కోసం ప్రయత్నిస్తున్నాం. మరి విండో సీట్ దొరకదు చూడాలి. సో విల్ సీ. మంచి హైదరాబాద్. సో గైస్, మొత్తం మీద విండో సీట్ సాధించినాం. జస్ట్ వి డిడ్ ఇట్. అది ప్లాన్ ఏంటంటే మేము పోయే ట్రైన్ 12789 KCG మ్యాక్స్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్. టిప్పి కొడితే 10 గంటలు దిగుతామాట. సో గైస్, మొత్తం మీద అండ్ జడ్చల్ కదా, మనం జడ్చల్ రీచ్ అవుతాం. అక్కడ మహబూబ్ నగర్, ఆ తర్వాత గద్వాల్. ఇక కిందికి పోతే ట్రైన్ ఉంటుందా, మనం ఈవినింగ్ 4:50కి దిగుతాం. 100 kilometers స్పీడ్తో పోతుంది. 104 హైయెస్ట్ 104 110 దాటుతుంది ఉంటుంది అనమాట. సాహసం శ్వాసగా సాగిపో సోదరా. ఈ గ్రూప్లో ఒకడు ఉంటాడు ఇట్లా, ఎప్పుడు చూడు గోడల మీద ఏటన్నా మీదకి పోయి కూర్చుంటాడు. ఆడ పని ఆడదే. ఓ ప్రశాంత్, ఇంకా నీళ్ళలో పైసలు వేస్తున్నారు. పైసలు వేసి మొక్కుంటే మంచిగా అవుతుందంట. మీరు కూడా మొక్కోరి. అంకుల్ చేపలు
గైస్ ట్రైన్ అయితే బరాబర్ 110 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది అండ్ అదేవిధంగా పోతుంది అనమాట. అండ్ మధ్య మధ్యలో జర నిద్రమాపు ముఖం ఉంది, ఎందుకంటే నైట్ అంతా నిద్రలేదు కదా, సో అందుకే నిద్రమాపు అవుతుంది అనమాట. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తంగా 110 స్పీడ్ 110 లిటరల్లీ 107 టచ్ అవుతుంది నాన్ స్టాప్ కాబట్టి పోతున్నాం. నిద్రమాపులో ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలేదు. ఆడికి పోయి సెట్ అయినాక వీడియో బరాబర్ మంచిగా వస్తుంది. ఐ ప్రామిస్ దాట్. ఇట్లాంటి లవర్ బాయ్స్ ఉంటారు, ప్రతి గ్యాంగ్లో కూడా ఉంటాడు. ఫోన్లలో పడతారు, బోర్ కొట్టిస్తారు, చిరాకు తెప్పిస్తారు. లైక్ తీసుకోవాలి, చిల్లు ఉండాలి. బాయ్ బాయ్. సో గైస్ మొత్తంగా అయితే మనం గోటి జంక్షన్కి అయితే వచ్చినాం ఇప్పుడు. సో గోటి జంక్షన్లో 1 మినిట్ అయితే ఆగుతుంది. అండ్ మోస్ట్ ఓవర్ దీనికంటే ముందు జంక్షన్ అయితే దోన్ జంక్షన్ ఉందో అక్కడైతే మోర్ ఓవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆగుతుంది అనమాట. సో ఇక్కడనేమో జస్ట్ 1 మినిట్ మాత్రమే. ఎవ్రీ స్టేషన్లో కూడా మోర్ అబౌట్ 1 మినిట్ 2 మినిట్స్ లాస్ట్ అంతే, దానికంటే ఎక్కువ ఆగదు. పెద్ద పెద్ద కొండలు హై, కొండల మే బండల్ హై. మస్తుంది. సో గైస్ అట్ లాస్ట్ వేర్ అట్ రేణిగుంట. అండ్ ట్రైన్ చూస్తే కరెక్ట్ అర్ధగంట ముందు వచ్చింది, అర్ధగంట ముందు. సూపర్ ఫాస్ట్ అంటే సూపర్ ఫాస్టే వచ్చింది. అర్ధగంట సేవ్ చేసిందంటే గ్రేటే కదా. అర్ధగంట లేట్, గంట లేట్ అని విన్నాం కానీ అర్ధగంట ఫాస్ట్ వచ్చింది. నాట్ సో బ్యాడ్, వెరీ వెరీ గుడ్. చలో బయటకు పోయినాక వీడియో తీస్తా. సో గైస్ మొత్తం మీద రూమ్ల కోసం అయితే పోరాటం అవుతుంది అన్నమాట ఇక్కడ మొత్తం మీద. సో చూడాలి మొత్తం అంతా లాస్ట్కి ఇస్తా ఏమైంది. బ్యాలెన్సింగ్ 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 ఈజ్ ఇంపార్టెంట్. నా కోసం ఛాయ్ తీసుకొని వస్తుంది 2 చదువుతుంది. గైస్ మొత్తం క్లియర్గా చెప్పాలంటే మార్నింగ్ ఎక్కినాం కదా ట్రైన్ 6 గంటలకి. 2 గంటలకు దిగినాం, 5 గంటలకు దిగాం. లేదు 4:30కి 4:20కి దిగినాం. ఆఫ్టర్ 4:20 ఈడికి వచ్చినాం. రూములు లేవు. 5 o'clock లైన్లో నిలవడం. 8:30 అవుతుంది. టిల్ నౌ రూమ్ రాలేదు. అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చినాం 9లో. అండ్ వీఆర్ స్టిల్ వెయిటింగ్. సో రూమ్ ఎంత జల్దీ వస్తే అంత జల్దీ లోపల వాళ్ళని చూస్తున్నాం. అండ్ మళ్ళీ 12 గంటలకి. అండ్ అందరికి కూడా చెప్తున్నాను, నైట్ 12 గంటలకి సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారు. వాళ్ళు ఏడిస్తారు అనేది మాత్రం విష్ణు నివాసంలో మీకు అంటే లైక్ అనౌన్స్మెంట్ ఇస్తారనమాట, టికెట్స్ ఏడిస్తారని చెప్పి. సో విష్ణు నివాసంలో ఇవ్వాలి అంటే నేనున్న రోజు నైట్ 12 గంటలకి ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. అంటే లైక్ 12 గంటలకి లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. 2 o'clockకి స్టార్ట్ చేస్తారనమాట టికెట్స్ ఇవ్వడం. ఆఫ్టర్ దట్ ఆ టికెట్స్ తీసుకొని మీదికి పోవాలి. సో తర్వాత ఏమైందో తర్వాత చెప్తా. ఇప్పటిదాకా తిండి లేదు, టికెట్ లేదు, ఏం లేదు, రూములు లేవు, అంతే ఇటున్నాం అంతే. దివాళీ తీసిన పాపం ఏం చేస్తాం. బ్యాడ్ లక్ గైస్. ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్ వీ గాట్ అవర్ టికెట్స్. ఐ మీన్ కిందికి వీ గాట్ అవర్ లైక్ ఇవి దర్శనం టికెట్స్ కాదు, జస్ట్ రూమ్స్ మాత్రమే. అండ్ దర్శనం వేరు సపరేట్. ఆ దర్శనానికి మళ్ళీ 12 గంటలకి దొప్పించుకోవాలి. మై గాష్. ఇది డోర్ అన్నమాట. ఇలా వచ్చేస్తే ఈ కింద నన్ను పట్టించుకోవద్దు. ఇలా ఇలా పెట్టిచ్చేస్తాడు.
మంచి వాష్రూమ్ కూడా ఇచ్చిండు అనమాట. సో మొత్తం మీద ఓవరాల్గా ఒక మంచి గుడ్ అంబియన్స్. సో సో గైస్ ఓవరాల్ రూమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ అట్ సేమ్ టైం సో ఒక లాట్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత రూమ్స్ అయితే దొరికినాయి. అండ్ రూమ్స్ దొరికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము నైట్ టికెట్స్ కోసం, దర్శనం టికెట్స్ కోసం అయితే పోవాలన్నమాట. సో ఎస్ఎస్డి టోకెన్స్ కోసం. సో దాని బదులు వాట్ ఎవర్. సో ఆన్ ద నైట్ ఇట్ సెల్ఫ్ 12 o'clock తీసుకోవాలి మేము. అండ్ 12 o'clock లైన్లో ఉంటే మోర్ అబౌట్ 2 o'clockకి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారంట. సో ఎన్ని ఇస్తారో ఇంకా మాకు ఐడియా లేదు. సో గైస్ మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మనం కలుద్దాం అనమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే రేపు విజిట్ అవుతున్నాం. సో రేపు మళ్ళీ కలుద్దాం. ఫ్రెష్ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అండ్ మొత్తం 6 days చెప్పిన విధంగానే 6 days అయితే డైలీ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సో ప్లీజ్ డూ షో సమ్ లవ్ టువర్డ్స్ మీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ హార్ష్ యూ వెల్ as Vishu Rex signing off. Love y'all.